నాతో తాళి కట్టించుకోవాలని కోరుకుందని చెప్పి అంజలిని బలవంతం చేస్తుందేమో. అంజలి వచ్చి గీతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. మమకారం అనే మంత్రమే అన్నింటికంటే శక్తివంతమైనది. అదే అడ్డుగా పెట్టుకొని ఈ ప్రేతాత్మ అంజలిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. అవును, మా అమ్మని చంపిందాన్ని చంపేస్తా, చచ్చిన దాన్ని మళ్ళీ చంపేస్తా. వాడిని బయటికి తీసుకురండి. ఓకే సార్. రా కూర్చో. పర్లేదు, కూర్చో. దెబ్బలు కొట్టాక సారీ చెప్పడం పోలీసులకు అలవాటే. మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు, ఏమనుకోవద్దు. అలా అయితే నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. విడిచిపెడితే ఏం చేస్తావు? గీతని చంపేస్తా. దాన్ని చంపడమే నా పని. సార్, వీడు మళ్ళీ అదే మాట అంటున్నాడు. వీడిని సెల్ వేయమంటారా? మీరు బయటికెళ్ళండి, నేను వీటితో మాట్లాడాలి. ఎస్ సార్. నువ్వు గీతను ఎలా చంపుతావు? అది ప్రేతాత్మ కదా. మీకు అది దయ్యమని తెలిసిపోయిందా? అందుకే అడుగుతున్నాను. చనిపోయిన దాన్ని మళ్ళీ చంపడం సాధ్యం కాదు కదా, ఎలా చంపుతావు? ప్రేతాత్మని చంపడం అంటే దాని నామరూపం లేకుండా చెయ్యడం.